పెద్ది మూవీ ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి. అలానే పెద్ది మూవీ మీద ఉన్న కాంట్రవర్సల్ ఇష్యూస్ ఏంటి, నిన్న ఈవెంట్ లో మన రామ్ చరణ్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, లైక్ కూడా వేసుకోండి. సో ముందుగా వచ్చేసరికి పెద్ది మూవీ ఐటమ్ సాంగ్ ఇప్పుడే వచ్చింది, యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడకపోతే ఒకసారి అయితే చూడొచ్చు. సాంగ్ ఎలా అనిపించింది అంటే ఈ ఐటమ్ సాంగ్ నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. మన రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, తెలిసిందే మూవీలో హైలైట్ అంటే రామ్ చరణ్ గారే అని చెప్పుకోవచ్చు. తన డాన్స్ స్టెప్స్ కావచ్చు చాలా గ్రేజీ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు, అద్రిపోయింది అని చెప్పుకోవచ్చు. చాలా ఎనర్జెటిక్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే స్టెప్స్ అయితే వేస్తున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఐటమ్ సాంగ్ లో మన శృతి హాసన్తో పాటు జాన్వీ కపూర్ గారు కూడా మనకైతే కనిపిస్తారు. సో ఐటమ్ సాంగ్ లో అయితే చాలా బాగున్నారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు హీరోయిన్స్ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆ ట్యూన్ కావచ్చు అది కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ చండారంగా లేకుండా బాగుంది. సో ఈ ఐటమ్ సాంగ్ అయితే దద్దరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎలా అనిపించింది అండి ఓవరాల్ గా హానెస్ట్ రివ్యూ అంటే చాలా బాగా అనిపించింది, గుడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన పెద్ద ఈవెంట్ నిన్న వచ్చేసరికి మనకి భోపాల్ అయితే ఈవెంట్ జరిగింది. అక్కడ వచ్చేసరికి రామ్ చరణ్ గారు చిన్న కాంట్రవర్సీలు అయితే ఇరుక్కున్నారని చెప్పొచ్చు. అదేంటంటే కొంతమంది అంటే ఇంటర్వ్యూ కాదు, మనకి స్పీచ్ ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది క్రికెటర్స్ ఏం చెప్తారు అంటే ఈ మూవీ వచ్చేసరికి క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో జరగబోతుంది, ఫుట్బాల్ కావచ్చు, రన్నింగ్ రేస్ కావచ్చు, కుస్తీ ఇలాంటి జరగబోతుంది. కానీ మీకు ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరు అని అడిగినప్పుడు మన బుమ్రా గారి పేరు కూడా వచ్చింది. బుమ్రా వేరు ఫాస్టెస్ట్ బౌలర్ మన ఎంఐగా ఇండియన్ టీమ్, అలానే తను మన బౌలర్ గానే ఆడతారు మన ఇండియన్ టీంలో, ఇంకా T20లా. సో తన గురించి అడిగారు. బుమ్రా ఇదే అంటే ఫుట్బాల్ ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు, తను ఒక ఓనర్ లాంటి చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ అంటే మన బుమ్రా గారు నిజంగా ఓనర్ కాదు దేనికి, ఫుట్బాల్ కి, బట్ దీనికన్నా ముందు వచ్చేసరికి ఫుట్బాల్ ఓనర్ మన బుమ్రా, అది మీరు తెలుసుకోవాలి. సో దీని విషయం మీద చాలా కాంట్రవర్సీలు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో కొంచెం కూడా నాలెడ్జ్ లేదు క్రికెట్ గురించి అని రామ్ చరణ్ గారిని అయితే ట్రోల్ చేయొచ్చు, బట్ ఇలాంటి మిస్టేక్ జరగడం కామన్ అని చెప్పుకోవచ్చు. ఇలానే మనకి అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో కూడా జరిగింది, సో ఈవెంట్ లో కూడా జరిగింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ హీరోని అయితే ట్రోల్ చేయదు, వాళ్ళు కూడా మర్చిపోతారు, వారు ప్రిపేర్ గా ప్లాన్ తో రారు కదా ఇంటర్వ్యూస్ కావచ్చు ఈ ఈవెంట్స్ కి. సో అది మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద కాంట్రవర్సీ ఇష్యూస్ ఏంటంటే తెలిసిందే, డిస్ట్రిబ్యూటర్ ఏమంటున్నారంటే మేము ఈ సినిమా టికెట్ రేట్ అయితే ఎక్కడైతే పెంచమని తెలంగాణ ప్రొడ్యూసర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పెద్ద ఉంది, ఈ సినిమాలో మాకు షేర్ ఎంత వస్తుంది, హిట్ అయితే షేర్ ఎంత, ఫ్లాప్ అయితే షేర్ ఎంత, మాకు కూడా ప్రాఫిట్ ఉండాలి కదా, లేకపోతే ఎక్కువ డబ్బులతో కొనుక్కోవడం వల్ల, ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఉండదు, దానివల్ల ప్రజలు రారు అని వీళ్ళైతే అంటున్నారు. మాకు ఒక రైట్, మాకు ఒక సెటిల్మెంట్ చేసేస్తే మేము దాని తర్వాత ఆలోచిస్తాం అంటున్నా. అంటే పెద్ద తెలంగాణలో హైకే ఇవ్వద్దని మన రేవంత్ రెడ్డి గారిని అయితే వీళ్ళ ప్రొడ్యూసర్స్, తెలంగాణ ప్రొడ్యూసర్స్ అయితే అడగడం నుంచి జరిగిందని చెప్పొచ్చు. ఈ ఇష్యూ అయితే జరుగుతుందని చెప్పొచ్చు, చాలా కాంట్రవర్సీ అయితే అవుతుందని చెప్పొచ్చు. అసలుకి ఎందుకు రామ్ చరణ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు జరుగుతుందో నో, దీనికన్నా ముందు పుష్ప కావచ్చు, కల్కి కావచ్చు, దేవరా, ఇదన్నీ ఈ పరిస్థితిలో రిలీజ్ అయింది, అది మాత్రం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. రామ్ చరణ్ ఫిల్మే కాదు, సో మనకు తెలిసిందే కదా. సో వీళ్ళు అట్లానే చేస్తారు. సో ఈ మూవీని అయితే ఎక్కువ ఇచ్చి కొనుక్కోవద్దని వీళ్ళైతే అంటున్నారు. ఏ ఏరియాలో నైజాం కావచ్చు, సీడెడ్ కావచ్చు, ఇప్పుడు వచ్చేసరికి కంటెంట్ బేస్డ్ సినిమాలు అయితే ఆడుతున్నాయి, హీరో బేస్డ్ సినిమాలు అయితే ఎక్కడ ఆడట్లే అని వీళ్ళ ఒపీనియన్ హానెస్ట్ గా. అది కూడా 100%. ఇప్పుడు అది 100% కాదు, ఒక 50 to 50%. హీరో స్టార్డమ్ తన క్రేజ్ వల్ల ఆడడం ఆ సినిమాలు అయితే పోయింది. ఇప్పుడు కంటెంట్ ఇస్ ఎ మ్యాటర్, కంటెంటే హీరో, కంటెంటే ఇది అని నమ్ముతున్నారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఈ దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయితే ఇలా అయితే మార్చుకున్నారు అనిపించవచ్చు. సో హైక్స్ అయితే ఎక్కువ ఇస్తలేరు మన తెలంగాణ, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి, వాళ్ళైతే ట్రోల్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి పుష్ప 2 కావచ్చు, కల్కి కావచ్చు, దేవర కావచ్చు, గేమ్ చేంజర్ ఫిల్మ్ మళ్ళీ రామ్ చరణ్ గారిది అది చూసుకోండి మీరు. ఇలాంటి కాంట్రవర్సీల మధ్యలో రిలీజ్ అయింది, ఇలాంటి కాంట్రవర్సీల మధ్యలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ మీకు ఒకసారి అర్థం చేసుకోండి. సో అది అలానే పెద్ద సినిమా వచ్చేసరికి మనకి ఓవర్సీస్ నార్త్ అమెరికాలో ఇప్పటివరకు వచ్చేసరికి $500K కూడా టచ్ చేయలేకపోయింది అని చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. సో అది ట్రైలర్ నచ్చకను దాని వలన వచ్చేసరికి అది అయింది. కానీ ఒకసారి కంటెంట్ అంటే మూవీలో కంటెంట్ ఉంటే 500K కాదు, డే 1 వచ్చేసరికి $3 నుంచి $4 million కలెక్ట్ చేసే సత్తా మన పెద్ద సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఇది
అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా క్లైమాక్స్ లో లేకపోతే మూవీలో హైలైట్ ఉండబోతుంది, రామ్ చరణ్ కాలు తీసేస్తారు పక్క, విలన్ వాళ్ళైతే కోసేస్తారని చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్ కాదు, ఇది క్లైమాక్స్ లో ట్విస్ట్ అంట. ఇంకా కొన్ని ఇంకా బీభత్సంగా ట్విస్ట్ అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా వైరల్ అవుతుంది పెద్ద సినిమా. సో పెద్ద సినిమా గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటి? డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు, యూఎస్ఏ కలెక్షన్ ఎంత రావచ్చు, అలానే బిజినెస్ ఎంత జరగవచ్చు? బిజినెస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హైక్ ఇస్తారంటారా? కామెంట్ చేయండి. పెద్ద ఐటమ్ సాంగ్ మీకు ఎలా అనిపించింది? జెన్యూన్ హానెస్ట్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం పెద్ద మూవీ అప్డేట్స్ తోనే, లేకపోతే రివ్యూతోనే. ఓకేనా? బాయ్ మరి.